సిద్ధరామయ్యని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని తీసుకొచ్చి కామారెడ్డి బీచ్ డిక్లరేషన్ ప్రకటించి ఓట్లు దండుకొని ఇలా ముఖ్యమంత్రి కావడం జరిగింది. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సమగ్ర కులగణన వేసి స్థానిక సంస్థలో బీసీలకు 42% నిర్దేశిస్తాము. సంఖ్య కూడా చెప్పిండ్రు, దాదాపు 24,000 మందికి ప్రజాప్రతినిధిగా అవకాశం ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తాను పోటీ చేసినటువంటి కామారెడ్డి కేంద్రంగా చేసుకొని కర్ణాటక ముఖ్యమంత్రి బీసీ నాయకుడైనటువంటి సిద్ధరామయ్య గారి చేత ప్రకటన చేయడం జరిగింది. ఇలా నేను అడుగుతా ఉన్నాం, 4 నెలలుగా నెత్తి నోరు మొత్తుకుంటూ మా కృష్ణన్న కానీ, మా నరేంద్ర గౌడ్ కానీ, మా సిద్ధేశ్వరన్న కానీ అన్ని సంఘాలు ఈరోజు ప్రెసిడెంట్కి రానటువంటి మా మిత్రుడు జాగల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, మేధావులు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ ఈ రాష్ట్రంలో ఒకటే మాట మాట్లాడుతున్నారు. ఆ ఒకటే మాట సమగ్ర కులగణన 42% రిజర్వేషన్ అనే ఒకటే అంశం ఇలా మొత్తం తెలంగాణలో మారుమోగుతున్నది. ఈ మాటలు రేవంత్ రెడ్డికి వినపడట్లేదా, వాళ్ళకి కనపడట్లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. నిన్న ఖమ్మం జిల్లాలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, సోనియా గాంధీ మాట ఇస్తే మాట తప్పదు, అందుకోసం తెలంగాణ ఇచ్చిందని చెప్పింది. సంతోషం, మీరే చెప్పారు సోనియా గాంధీ 1000 మందిని చంపినటువంటి బలిదేవత అని చెప్పింది. నేను ఆ లోతులో పోను, కానీ మీరే చెప్పింది నిన్న మేము మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీ మాట తప్పది, ఇలా రుణమాఫీ చేస్తుందని చెప్పేసి మాట్లాడు. ఇచ్చిన అయ్యలేరా రైతులు చూస్తున్నారు, కానీ మరి 42% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో మీరే స్వయంగా ప్రకటించింది కదా రేవంత్ రెడ్డి గారు. మీ విశ్వసనీయత ఏమైంది? మీ మాట తప్పడాలు మనవ తిప్పడాలు ఏమైనాయి? ఇలా మరి జాతి తప్పిందా, నీతి తప్పిందా? మీలాగా పరుష పదాలు మేము మాట్లాడలేం, కానీ మరి మీకు మీ మాటకు కట్టుబడి ఉంటారా లేదా మీరు జాతి నీతి తప్పుతారా అని చెప్పేసి మీరు అడగాల్సిన అవసరము మాకు ఏర్పడ్డది. అందుకోసమే ఇలా కాంగ్రెస్ పార్టీ 2 మాటలు మాట్లాడుతుంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఒక మాట మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ గారేమో దేశంలో పార్లమెంట్ సాక్షిగా మాట్లాడుతూ పార్లమెంట్లో మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ గారు 18 బీసీలను ఎస్సీ ఎస్టీలను 18 నెట్టి ఆ రోజు అజ్ఞానిలాగా చంపాలని చూస్తున్నారు. కానీ మేము మాత్రము అర్జునులాగా చేయము, ఈ బీసీ ఎస్సీ ఎస్టీని మేము అర్జునులాగా మారి ఈ 18 నుంచి కులగణన ఒక సాధనంతో బయటకు తీసుకొస్తామంటున్నాం. కులగణన సాధనం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీలు అనే వాళ్ళని 18 నుంచి బయటకు తీసుకొస్తా అని చెప్పేసి మరో కృష్ణులాగా రాహుల్ గాంధీ గారు అవతారం ఎత్తింది. నేను అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారు మీరు 18 నుంచి బయటపడడం కోసము మమ్మల్ని బీసీని బయటపడడం కోసం ప్రయత్నిస్తున్న ఒక అభినవ కృష్ణులాగా మాట్లాడుతుంది కదా, రాజ్యాంగం పట్టుకొని దేశంలో తిరుగుతుంది కదా అభినవ్ అంబేద్కర్ లాగా. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు అర్థం కాకపోతుందని అడుగుతా ఉన్నాం. అందుకోసం చివరిగా కృష్ణ మాట్లాడతారు, మేము చివరిగా ఒకటే ప్రకటిస్తూ ఉన్నాం, అందరం కృష్ణ నాయకత్వం మాకు మిగిలింది అన్ని పోరాటాలు చేసినాం, అన్ని పోరాటాలు అయిపోయినాయి, రౌండ్ టేబుల్ అయిపోయినాయి, దీక్షలు అయిపోయినాయి, సదస్సులు అయిపోయినాయి, ధర్నాలు అయిపోయినాయి, చివరికి సెక్రటరీ ముట్టడి కూడా చేసినాము, అరెస్ట్ అయినాము, జైల్లో పోయినటువంటి సందర్భం. కాబట్టి ఇలా ఒక మా పోరాటం ఇది, మా కళ్ళ ముందర జరుగుతున్నటువంటి అన్యాయం. ఇవాళ మా కళ్ళ ముందర బీసీని మోసం చేసే పరిస్థితి రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. కాబట్టి మాకు గత్యంతరం లేదు. అందుకోసమే మేమందరం నిర్ణయించుకున్నాము, కృష్ణ నాయకత్వంలో మేము కృష్ణని అడుగుతా ఉన్నాము. కృష్ణ ఆరోగ్య రీత్యా వారు ఆమర నిరాదీక్ష నేను కూర్చుంటా అన్న మీరొద్దు, మీ తరఫున మేమంతా కూర్చుంటాం, 42 మంది కూర్చుంటాం. 42% రిజర్వేషన్స్ కావాలి కదా మనకు, 42% కావాలి కాబట్టి 42 మందిని మేమంతా మీ తరఫున సామూహిక ఆమరణ నిరాదీక్ష చేస్తాము. ఇది కేవలం 42 మంది కాదు, ఈ తెలంగాణ 4 కోట్ల మందిలో 2 కోట్ల మంది ప్రజల యొక్క ప్రతినిధులుగా మేము 42 మంది కూర్చుంటాము. మేము సామూహిక ఆమరణ నిరాదీక్ష పోతాము. ఎప్పుడు పోతామంటే మేము చెప్పినటువంటి మాటలను ప్రజలను పెట్టి నువ్వు కులగణన చేయకుండా 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వకుండా
లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ రోజు షెడ్యూల్ ప్రకటిస్తావో ఆ రోజు మేము అందరం కూర్చుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. నువ్వు కులగణన చేయకుండా 42% రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కోసము నువ్వు షెడ్యూల్ ఇచ్చినటువంటి రోజునే మేము 42 మందిని సామూహిక ఆమరణ నిరాదీక్ష చేస్తాము. దీనికి మొత్తం అన్ని పార్టీల యొక్క సంఘీభావాన్ని మేము కూడగట్టాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమే కృష్ణ నాయకత్వంలో భవిష్యత్తులో రేపు అందరూ నిర్ణయించుకొని కృష్ణ నాయకత్వంలో ఆల్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం పెడతాము. అంతమంది మేధావులని కూడా కన్సల్టేషన్ కమిటీ వేస్తాము. వేసి మేము చేసే దీక్షకి అందరూ కూడా దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం చెప్పడం కోసము మేమందరూ కూడా మీ అందరూ మద్దతు కోరుతా ఉన్నాము. ఇవాళ మేము ఒకటి నిర్ణయించుకున్నాము, మా చావో 42% రిజర్వేషన్స్ కావాలని చెప్పి మేము తెలుసుకుంటాం. ఇలా మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని, మీరు నిజాయితీ ఉంటే, మీకు జాతి ఉంటే, నీతి ఉంటే, నిజంగా మీరు మాట్లాడిన మాటకు మీకు విశ్వసనీయత ఉంటే మీరు 42% ఇమీడియట్గా కులగణన చేసి ఇవ్వాలి. అట్లా కాకుండా ఏ కార్యక్రమం చేసినా మాకు ఆమోదయోగ్యం కాదని చెప్పి తెలియజేస్తూ మరి ఖచ్చితంగా మరి అన్న మాకు మద్దతుగా ఉన్నాడు. వారి ఆరోగ్య రీత్యా వారిని ఈ సామూహిక దీక్షలో పాల్గొనకుండా మాకు సంఘీభావం చెప్పాలని మేము కోరుతా ఉన్నాము. మేము మాత్రము ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తాడో ఆ రోజే సామూహిక ఆమరణ నిరాదీక్ష మొత్తం విద్యార్థుల్ని, కవులు, కళాకారులు అందరినీ కూడగట్టుకొని అన్ని సంఘాలు కూడగట్టుకొని మేము చేస్తాము. ఇప్పుడు అన్నని మాట్లాడాల్సింది కోరుతాము.